బడ్జెట్ లేదు అని చెప్పేసి అన్నారు. 60 కోట్ల నుంచి 100 కోట్ల దాకా మెషిన్ తీసుకొని వచ్చారు. మెషిన్ తీసుకురామని ఏ తెలంగాణ యువకుడు కూడా అడగలేదు. అలాగే మీరు ఇందాక నుంచి విగ్రహారాధన అయ్యి చెప్పేసి ఏమన్నా లేదన్న. 60 కోట్ల నుంచి 150 కోట్ల వరకు మన ఎన్టీఆర్ విగ్రహం పెట్టారు తెలంగాణలో. అసలు ఆంధ్ర ఎందుకు మన తెలంగాణ ఆంధ్ర నుంచి ఎందుకు విడిపోయిందో తెలియదు అన్న. మిలియన్ మార్చ్ మనకు 2011 మార్చి 10వ తారీఖున మనకి ఇక్కడ తెలంగాణలో ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు ఏ ఉండొద్దని మన ఇక్కడ మిలియన్ మార్చి చేశారు. అలాంటప్పుడు మన ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు ఎందుకన్నా? అసలు ఆంధ్ర వాళ్ళు ఇక్కడ విగ్రహాలు అసలు ఆంధ్రాలో ఉన్నాయంటే మన ఆంధ్ర నుంచి తెలంగాణ ఆంధ్ర నుంచి తెలంగాణ విడిపోయింది అన్న. తెలంగాణ నుంచి ఆంధ్ర విడిపోలే. ఆంధ్ర వాళ్ళని తెలంగాణ మోసం చేయలేదు, తెలంగాణ వాళ్ళే ఆంధ్ర వాళ్ళు మోసం చేశారు. ఇప్పుడు 60 నుంచి 150 కోట్లు పెట్టారంటే ఒక సంవత్సరం పాటు కానిస్టేబుల్ కి ఉద్యోగాలు ఇవ్వచ్చు అన్న. శాలరీ ఇవ్వచ్చు, ఒక సంవత్సరం వరకు కానిస్టేబుల్ కి శాలరీ ఇవ్వచ్చు. అసలు ఎవరు అడిగిరన్న? స్టూడెంట్స్ ఎవరు ఏం అడగలేదు కన్నా. మరి మీరు ఎందుకు పెట్టాలా? 5,000 పోస్ట్ అయితే 15 కేటగిరీలు అన్న. మీకు 1/3 అల్లో లేడీస్ కి పోతుంది. ఇంకా మళ్ళీ సగం వచ్చేసి నీకు హైదరాబాద్కి వెళ్తాయి. మిగతా విలేజ్లు కానీ వాళ్ళకి కానీ ఎక్కడి నుంచి వస్తాయన్న? ఆ పోస్టులు అవి ఎక్కడ సరిపోవున్నా? కులానికి ఒకటే వేసుకున్నా నీకు 15 కేటగిరీలు అన్న. 15 కేటగిరీకి 4-3 తప్ప ఎక్కువ రావున్నా. కట్ ఆఫ్ 140 నుంచి 150 పోతుంది అన్న. 4 సంవత్సరాలు ఇప్పుడు ఎందుకు? సరే నువ్వు 5,000 వేస్తా అంటే నువ్వు 5,000 వేస్తా అన్నప్పుడు ఎప్పుడు 2023లో నువ్వు వచ్చినప్పుడు 5,000 వేయాల్సింది. నువ్వు అప్పుడు 5,000 వేస్తే ఒక టర్మ్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ 6,000 వేసినా నీకు అంత ఇబ్బంది ఉండకపోదు. నువ్వు స్టూడెంట్స్ 4 సంవత్సరాలు వెయిట్ చేయించినావు. స్టూడెంట్ 4 సంవత్సరాలు చెప్పి ఇప్పుడు అన్న ఇదేదో వినాయకుడు మన వినాయకం కప్పు లడ్డు పాట పాలినప్పుడు ఒక 60,000, ఒక 70,000, ఒక 80,000 అన్నారు. లేదన్న 13,000 నుంచి 16,000 వరకు పోస్ట్ ఇచ్చారు అంతే. అవి ఎవరికి ఇచ్చారు? ఆయనకే తెలవాలా. ఇచ్చిన నా తల తీసేయాలి అంటే మరి అవన్నీ ఏం మాటలు ఆయనకే తెలవాలి సీఎం కి. అవి ఏం లేవన్నా. ఇచ్చింది 14 నుంచి ఒక 70 లే అన్న. ఏమి అసలు ప్రభుత్వం స్టార్ట్ అయ్యేటప్పుడు మేము 5,000 ఇస్తా అంటే అప్పుడు మేము ఆలోచించుకోండి. ఈ ప్రభుత్వంకి ఎలా, ఆ ప్రభుత్వంకి ఎలా మేము మాట్లాడేదన్నా. మీరు డైరెక్టర్ వచ్చి సరునాగల్లో మీరు ధర్నాలు పెట్టి మీరు 2 లక్షల సంవత్సరాలు మీరు 2 లక్షల జాబులు ఇస్తాం అంటే మిమ్మల్ని నమ్మే కన్నా మేము ఓటేసింది. మరి మీరు ఎందుకు ఇప్పుడు ఇట్లా చేస్తున్నారు? అంటే అధికారం లేనప్పుడు వీళ్ళు అధికారం కోసం మమ్మల్ని వాడుకుంటున్నారు. అధికారం పోయిన తర్వాత వీళ్ళు పదవుల కోసం వీళ్ళు కొట్టుకుంటున్నారు అన్న. మాకేం లేదు వీళ్ళు చేసేది. నమ్మకం ఉందా? 2 లక్షల ఉద్యోగాలు రావని ఎట్లా వేస్తారన్న? ఆల్రెడీ 2.5 సంవత్సరాలు అయిపోయింది. నువ్వు ఇప్పుడు 19,000 వేయండి ఫస్ట్. ఇప్పుడు అన్న ఇప్పుడు 19,000 అయితే పక్కా కావాలి. 19,000 అన్న. చూడు మాట మాట్లాడుతున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి దాన్ని ఏమంటున్నారంటే 5,000 పోస్టులు వేస్తా అంటాడు. 5,000 పోస్టులు దేనికి? మేబీ ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయినాయి. పంచాయతీ ఎలక్షన్స్ ఇప్పుడు కార్పొరేట్ ఎలక్షన్స్ ఉన్నాయన్న. డిసెంబర్ లోనే కార్పొరేట్ ఎలక్షన్స్. మేబీ కార్పొరేట్ ఎలక్షన్ లో ఆయన గెలవడానికి వేసి ఉండొచ్చు. కార్పొరేట్ ఎలక్షన్స్ లో ఆయన గెలవడానికి ఇప్పుడు 5,000 పోస్టులు పెట్టి ఉండొచ్చు. కానీ మీరు ఇప్పుడు కార్పొరేట్ ఎలక్షన్స్ ఈ కనుక చూసుకుంటే మెయిన్ ఎలక్షన్ లో గెలవరన్నా. లేట్ అయినా పర్లేదు. ఇప్పుడు ఎవరు అర్జెంట్ గా రేపో ఎల్లుండో ఏమన్నా చెప్పాల్సిన అవసరం లేదన్న. కొద్దిగా లేట్ అయినా 19,000 పోస్టులు మొత్తం ఇక్కడ అంతా నిరుద్యోగులంతా కూడా పోలీసులు వాళ్ళందరూ కూడా ఏదైతే అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే 19,000 SI కానిస్టేబుల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు ఇమీడియట్లీ భర్తీ చేయమని అడుగుతుంటే ఈ రోజు శాంతియుతంగా దిల్సుఖ్ నగర్ లో ర్యాలీ చేస్తున్నటువంటి తరుణంలో పోలీసులందరూ కూడా వాళ్ళందరూ కూడా వారించే పరిస్థితి కనబడతా ఉంది. చూస్తున్నాం మనం విజువల్స్ లో అందరూ కూడా నిరుద్యోగులందరూ కూడా పోలీసులు చల్లా చెదురు చేసే కార్యక్రమంలో ఉన్నారు. చాలా మంది అయితే ఇప్పటి వరకు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయినప్పుడు కూడా చూస్తున్నాం మనం అక్కడ పోలీసులు కూడా వాళ్ళు పరుగులు తీస్తూ కూడా వాళ్ళని వెంబడించి మరి అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. పారిపోతున్నటువంటి విద్యార్థులందరినీ కూడా వాళ్ళు పట్టుకుని అరెస్ట్ చేసి వ్యాన్లలోకి తరలించే పరిస్థితి కనబడతా ఉంది. ఏదైతే 19,000 పోస్టులు ఇమీడియట్లీ వెయ్యాలంటూ కూడా నిరుద్యోగులంతా కూడా ముక్తకంఠంతో స్పందిస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఇమీడియట్లీ స్పందించి 5,000 పోస్టులు కాదు 19,000 పోస్టులు కూడా మొత్తం భర్తీ చేయమని డిమాండ్ చేస్తా ఉన్నారు. చూస్తా ఉన్నాం దిల్సుఖ్ నగర్ మొత్తం కూడా నిరుద్యోగులతో నిండిపోయింది. ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. ఎక్కడికెక్కడ నిరుద్యోగులను అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది.